మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. మౌని అమావాస్య వేళ జనమహాసంద్రంగా మారింది ప్రయాగ్. మంగళవారం మధ్యాహ్నానికి 2.39 కోట్ల మంది ప్రయాగ్రాజ్కు రీచ్ అయ్యారు. మామూలుగా రోజుకు 1 కోటి మంది వస్తేనే త్రివేణి సంగమ ప్రాంతం కిటకిటలాడుతూ ఉంటుంది. అలాంటిది ఒక్కరోజే 2,39,00,000 మంది రావడంతో ప్రయాగ్రాజ్కు వచ్చే అన్ని దారులు కిటకిటలాడుతున్నాయి. ఇంత భారీగా భక్తులు క్యూ కట్టడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఇక భక్తులు రైల్వే స్టేషన్, బస్టాండ్ల పలు మార్గాల్లో నుంచి త్రివేణి సంగమం చేరుకోవాలంటే 10 నుంచి 12 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. జనవరి 13న ప్రారంభమైన ప్రయాగ్రాజ్ మహాకుంభ్ మొదటి రోజు నుంచే భారీ భక్తజనం పోటెత్తింది. తొలి రోజే పౌష్ పౌర్ణిమ కావడంతో మొత్తం 1,65,00,000 మంది స్నానాలు చేసినట్లు లెక్కలు వచ్చాయి. ఇలా అప్పటి వరకు దాదాపుగా 17 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు లెక్కలు చెబుతున్నాయి. అసలు ఈ లెక్కలు ఖచ్చితంగా ఉంటాయా లేదా అంటే 100% కాకపోయినా గతం కంటే ఖచ్చితమైన లెక్కలు వస్తుందంటున్నారు అధికారులు. అసలు ఈ భక్తుల లెక్కింపు ప్రక్రియ రికార్డుల ప్రకారం భక్తులను మొదటిసారి 1882లో బ్రిటిష్ వాళ్ళు లెక్కించారు. ఆ సమయంలో ప్రయాగ్రాజ్కు వెళ్లే ప్రతి రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. వచ్చే ప్రతి భక్తుల్ని లెక్కించారు. రైల్వే స్టేషన్ టికెట్లను కూడా జత చేర్చారు. అప్పుడు దాదాపు 10 లక్షల మంది పాల్గొన్నారు. దీని తర్వాత ప్రతి కుంభమేళాలో భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కానీ లెక్కింపు విధానం మాత్రం అలాగే ఉంది. కానీ ఈసారి లెక్కింపు ప్రక్రియ గతం కంటే భిన్నంగా ఉంది. డిజిటల్ కెమెరాల ద్వారా కౌంటింగ్ కొంచెం తేలికైంది. యూపీ ప్రభుత్వం ఈ ఏడాది నగర వ్యాప్తంగా 2,700 కెమెరాలను ఏర్పాటు చేసింది. వీటిలో 1,800 కెమెరాలను జాతర ప్రాంతంలో ఏర్పాటు చేశారు. 1,100 పర్మనెంట్ కెమెరాలు కాగా మిగిలిన 700 తాత్కాలిక కెమెరాలు, 270 కంటే ఎక్కువ కెమెరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను ఇన్స్టాల్ చేశారు. లెక్కింపు ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఓ వ్యక్తి కెమెరా సర్కిల్లోకి రాగానే ఆటోమేటిక్గా కౌంట్ చేయబడతాడు. ఏఐ కెమెరాలు మాత్రం ప్రతి నిమిషానికి డేట్ అప్డేట్ చేస్తూ ఉంటాయి. మొత్తం 3 విధాలుగా ఈ లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ప్రయాగ్రాజ్ చేరుకునేందుకు 7 ప్రధాన మార్గాలున్నాయి. అక్కడి నుంచి త్రివేణి సంగమానికి చేరుకునేందుకు మొత్తం 12 మార్గాలను ఏర్పాటు చేశారు. ఈసారి క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ SOP యాప్ను యూపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. డ్యూటీ చార్ట్లు, రూట్ ప్లానింగ్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ప్యాంటూన్ బ్రిడ్జ్ ఏర్పాట్లతో పాటు క్రౌడ్ కంట్రోల్ ప్లాన్ల వంటి అన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకునే వీలుంది. బుధవారం మౌని అమావాస్య కావడంతో 8 నుంచి 10 కోట్ల మంది భక్తజనం వస్తారని అంచనా. అందుకు తగ్గట్టుగానే భారీ బందోబస్తు, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. 24/7, 24/7 భద్రతా బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేసింది యూపీ సర్కార్. మౌని అమావాస్యలో స్నానమాచరిస్తే పాపాలని హరిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే అఘోరాలు, సామాన్యులు, నాగసాధువులు, ఇతర సాధువులు ప్రయాగ్రాజ్ వెళ్లి స్నానమాచరిస్తారు. ఈ శుభముహూర్తంలో పుణ్యస్నానం ఆచరించాలని చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున గంగా స్నానం చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని, రాజస్నానం తర్వాత దాన ధర్మాలు చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని భక్తుల నమ్మకం. మౌని అమావాస్య రోజు మౌనవ్రతం పాటించే సాంప్రదాయం ఉంది. సాధకులు ఈ రోజున మౌనంగా ఉపవాసం పాటిస్తారు. ఇది ప్రధానంగా స్వీయ నియంత్రణలతో పాటు మానసిక ప్రశాంతత కోసం చేస్తారు. ఈ ఉపవాసాన్ని ఋషులు, సాధువులు కూడా ఆచరిస్తారు. ఎందుకంటే మౌనంగా ఉండడం వల్ల మనస్సును నియంత్రించడంతో పాటు ధ్యానంలో ఏకాగ్రత వస్తుంది. మౌని అమావాస్య ఉపవాసం కేవలం మతపరమైన మౌని అమావాస్య రోజున మౌనవ్రతం పాటించే సంప్రదాయం ఉంది. సాధకులు ఈ రోజున మౌనంగా ఉపవాసం పాటిస్తారు. ఇది ప్రధానంగా స్వీయ నియంత్రణతో పాటు మానసిక ప్రశాంతత కోసం చేస్తారు. ఈ ఉపవాసాన్ని ఋషులు, సాధువులు కూడా ఆచరిస్తారు. ఎందుకంటే మౌనంగా ఉండడం వల్ల మనస్సును నియంత్రించడంతో పాటు ధ్యానంలో ఏకాగ్రత వస్తుంది. మౌని అమావాస్య ఉపవాసం కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు, స్వీయ నియంత్రణ, ధ్యానం ద్వారా మానసిక, ఆధ్యాత్మిక శాంతిని పొందే అవకాశాన్ని కూడా అందిస్తుంది. అంతటి ప్రాముఖ్యం ఉంది కాబట్టి భక్తులు మౌని అమావాస్యలో త్రివేణి సంగమంలో స్నానం ఆచరించేందుకు ప్రయాగ్రాజ్కు క్యూ కట్టారు.